ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ సీఎం జయలలిత ఆస్తులు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులు పత్రాలు ఆభరణాలను ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వాటి గురించి తెలిస్తే అందరికీ కళ్ళు తిరగాల్సిందే అని చెప్పాలి. ఇందులో 27 కిలోల 558 గ్రాముల బంగారు ఆభరణాలు ఉండగా 1116 కేజీల వెండి ఉంది. అంతేకాదు 1526 ఎకరాల భూమి పత్రాలు కూడా ఉన్నాయి. జయలలిత బంగారు ఆభరణాల గురించి తెలిస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే. ఎందుకంటే మామూలుగా ఆభరణాలు, హారాలు, గాజులు చూస్తాం. కానీ జయలలిత ఆభరణాల లిస్టులో బంగారు కిరీటాలు, బంగారు ఖడ్గాలు కూడా ఉన్నాయి. బంగారంతో చేసిన జయలలిత బొమ్మలు కూడా ఉన్నాయి. వీటన్నిటి వివరాలు తీసుకొని, ఫోటోలు తీసుకొని లీగల్గా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి స్వాధీనం చేసుకుంది తమిళనాడు ప్రభుత్వం. జయలలిత నుంచి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న వీటన్నిటినీ కర్ణాటక ప్రభుత్వం భద్రపరిచింది. జయలలిత ఆభరణాలు, ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వానికి చట్టపరమైన ఖర్చులుగా 5 కోట్లు చెల్లించిన తర్వాత ఆభరణాలను తిరిగి తీసుకోవచ్చని కోర్టు గత సంవత్సరం తీర్పు ఇచ్చింది. అయితే జయలలిత సోదరుడు జయకుమార్ కుమారుడు దీపక్, కుమార్తె దీప ఆ ఆస్తులు తమవేనని కర్ణాటక హైకోర్టులో కేసు వేశారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఈ ఏడాది జనవరి 13న కర్ణాటక హైకోర్టు దీపక్, దీప పిటిషన్లను కొట్టివేయడంతో వీటిని అప్పగించేందుకు లైన్ క్లియర్ అయింది. కట్టుదిట్టమైన భద్రతా మధ్య ట్రెజరీ అధికారులు ఆస్తులను జాగ్రత్తగా అప్పగించారు. దేశంలోని సంపన్న సీఎంలలో ఒకరిగా జీవించినంత కాలం విలాసవంతమైన జీవితాన్ని గడిపారు తమిళనాడు మాజీ సీఎం జయలలిత. నిజానికి ఆమె ఆస్తులకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ తెరపైకి వచ్చినా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. తమిళనాడుకు చెందిన జయలలిత ఆస్తుల విలువ 4000 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. నగలు, ఆస్తులే కాకుండా 10,000 చీరలు, 750 జతల చెప్పులు కూడా ఉన్నాయి.